నమస్తే మీ టీవీ న్యూస్ కి స్వాగతం. లయన్స్ క్లబ్ ఆఫ్ వివేకానంద మరియు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజు కళాభారతి ఆడిటోరియంలో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఇంపాక్ట్ మోటివేటర్లు వజ్న మరియు మహేందర్, నళిని, ల్యాబ్ శెట్టి మహేష్, వజ్ఞ, నవనీత విద్యార్థులకు అవగాహనను కల్పించడం జరిగింది. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, చంద్రశేఖర్ రెడ్డి, ప్రోగ్రామ్ చైర్మన్, కో చైర్మన్ లయన్ ఉప్పల హరిధర్, లయన్ కైలాస్, భూపేష్, రీజియన్ చైర్మన్ విజయానంద్, ఇంపాక్ట్ రీజియన్ అధ్యక్షులు నక్క నవీన్, లయన్స్ క్లబ్ వివేకానంద కార్యదర్శి లయన్ కృష్ణ, హరి, క్వాషియర్ లయన్ మురికి రాజశేఖర్ మరియు నోడల్ అధికారి షేక్ సలాం మరియు సదాశివరెడ్డి, సత్యనారాయణ క్లబ్ సభ్యులు, ఇంపాక్ట్ మోటివేటర్లు పాల్గొనడం జరిగింది. ఇప్పుడే మనకు పోలీస్ డిపార్ట్మెంట్ టీచర్లు ఫస్ట్ మీ టీచర్స్ ఖుషి అయినాకనే మీ పేరెంట్స్ ఖుషి అవుతారు, తర్వాత మేము ఖుషి అవుతాం. సో అందరికీ కూడా మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి నాకు ఆహ్వానించిన మన హరిధర్ అన్న, మారుతి అన్న అండ్ ఇంపాక్ట్ హైదరాబాద్ నుంచి చాలా దూరం నుంచి మీ అందరి కోసం వచ్చిన టీమ్ కి, అలాగే లయన్స్ క్లబ్ మెంబర్స్ కి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా మీకోసం టైం తీసుకొని ఇక్కడికి వచ్చి మీ టీచర్స్ అందరూ, పేరెంట్స్ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ వాళ్ళకు అప్పగించడం జరుగుతుంది. అవి రెడీ? ఎవరైతే గట్టి చెప్తారో వాళ్ళకే ఈ బేల్, త్రో బాల్ అండ్ వాలీబాల్ వస్తాయండి. అవి రెడీ? ఫస్ట్ వన్ జెడ్పీహెచ్ఎస్ టేక్రియాల్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ ఫాస్ట్. ఒక టీచర్ మరియు ఇద్దరు చిల్డ్రన్స్. నెక్స్ట్ జెడ్పీహెచ్ఎస్ అడ్లూరు ఎల్లారెడ్డి, జెడ్పీహెచ్ఎస్ సదాశివ నగర్, జెడ్పీహెచ్ఎస్ చిన్నమల్లారెడ్డి బాయ్స్, దేవునిపల్లి, జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ కామారెడ్డి, జెడ్పీహెచ్ఎస్ ఎసివాడ, జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ కామారెడ్డి, జెడ్పీహెచ్ఎస్ హనుమాన్ మందిర్, జెడ్పీహెచ్ఎస్ గన్ స్కూల్. మా ఎస్పీ సార్ హైదరాబాద్ రావడం జరిగింది మా కోసం డ్రగ్స్ అవేర్నెస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫ్రమ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ అండ్ లయన్స్ క్లబ్ వివేకానంద కామారెడ్డి. సో డియర్ ఫ్రెండ్స్, మీకు స్నాక్స్ ఉన్నాయి, మీకు బిస్కెట్స్ అండ్ బనానాస్. మీకు స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా లంచ్ అనేది రెడీగా ఉంటుంది, దాని నుంచి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈరోజు మన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంపాక్ట్ మోటివేషన్ కార్యక్రమానికి విచ్చేసిన మన అతిథులు మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి గారికి మరియు లయన్ మిత్రులకు, ఇంపాక్ట్ సభ్యులకు, ఇంపాక్ట్ ఫౌండేషన్ గంప నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరినీ ఆహ్వానించడం మాకెంతో గొప్ప అనుభూతి కలిగిస్తుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో భాగమైన మన లయన్స్ క్లబ్ వివేకానంద మరియు ఇంపాక్ట్ వాళ్ళు, ఉపాధ్యాయులు, మన డిఎస్పీ గారు, ముఖ్యంగా టీచర్స్, విద్యార్థులు, మీడియా మిత్రులు, దీన్ని సహకరించిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఈరోజు ఇలాంటి మన హైదరాబాద్లోనే ఎక్కువ జరుగుతుంటాయి, మన కామారెడ్డిలో జరగడం చాలా గొప్ప విశేషం. ఎందుకంటే ముఖ్యంగా పిల్లలకి ఇది మోటివేషన్ క్లాసెస్ అంటే చాలా భవిష్యత్తులో మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఎందుకంటే ఇలాంటి క్లాసులు వినడం వల్ల మీ జీవితంలో కొత్త ఆలోచనలు, కొత్త మార్పులు జరుగుతుంది.
ఇలాంటి కార్యక్రమం వినడం వల్ల మీరు ముఖ్యంగా మీ భవిష్యత్తు మార్పు చెందుతుంది. ముఖ్యంగా ఇలాంటివి వింటే మీకు ధైర్యం అనేది ఉంటుంది, కొత్త ఆలోచన శక్తి పెరుగుతుంటుంది. ఇట్లాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. మీరు అభివృద్ధి పథంలో నడవాలి. ఇలాంటి కార్యక్రమాలు సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అసలు రాత్రి పొద్దున పిల్లల్ని తీసుకురావాలి సార్, బాగా చేయాలి సార్, అందరికి ఉపయోగపడాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మారుతి గారు. సో నా ఐ రిక్వెస్ట్ లయన్స్ క్లబ్ ఆఫ్ కామారెడ్డి వివేకానంద ఆధ్వర్యంలో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ వారి సహకారంతో 10వ తరగతి విద్యార్థులకు మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈరోజు ఇంపాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుండి స్పీకర్స్ వచ్చారు. వారి యొక్క మాటలతో పిల్లలని 5 సంవత్సరాల తర్వాత పిల్లలు ఎలా భవిష్యత్తులో ఎలా ఉండాలి అనేది వాళ్ళకు తెలియజేశారు. అలాగే ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్లో కూడా పిల్లలు మంచిగా చదివి వారు ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి కూడా వారిని పిల్లలకి ఒక మోటివేషన్ చేశారు. ఇంపాక్ట్ బృందానికి అందరికీ కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రభుత్వ విద్యార్థులకు ఇక్కడ అందరినీ తీసుకురావడానికి సహకరించిన స్కూల్ టీచర్స్కి, అలాగే యాజమాన్యానికి, అలాగే దీనికి సహకరించిన ఇంపాక్ట్ బృందానికి, లయన్స్ క్లబ్ కామారెడ్డి వివేకానంద సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పిల్లలకు డ్రగ్స్ అనేది ఈ మధ్యకాలంలో చాలా అలవాటవుతుంది. దాని గురించి ఎస్పీ సాయి చైతన్య గారు చాలా చక్కగా వివరించారు. పిల్లల్ని చెడు మార్గంలోకి పోకుండా పిల్లల్ని ఒక మంచి ఆలోచనతో చదువుకోవడానికి ముందుకెళ్ళడానికి ఒక మంచి వీడియోస్ చూపించి పిల్లల యొక్క మనసులను చేంజ్ చేసి వారికి భవిష్యత్తులో ఒక మంచి పునాది వేయడానికి కారకులయ్యారు. వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పీజీ విద్యార్థులకు, డిగ్రీ విద్యార్థులకు, ఎంప్లాయీస్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, వ్యాపారస్తులకు కూడా రేపు మంచి స్పీకర్స్ హైదరాబాద్ నుంచి గంప నాగేశ్వరరావు గారు, మన ప్రదీప్ గారు, శ్రీపాదరావు గారు, అలాగే బాలలత గారు, చాలామంది మోటివేటర్స్ వస్తున్నారు. ఒక 8 మంది మోటివేటర్స్ వస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు మీ యొక్క పిల్లలు ఉంటే, డిగ్రీ ఎంప్లాయీస్ కానీ డిగ్రీ పిల్లలు కానీ ఎవరైనా ఉంటే రేపు ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు వచ్చి మీ భవిష్యత్తులో మంచి మార్గం ఎంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. గురువించిన శిశువు పట్టణంలో కళాభారతి ఆడిటోరియంలో లయన్స్ క్లబ్ వివేకానంద ఆధ్వర్యంలో ఇంపాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీనికి గంప నాగేశ్వరరావు బృందం, వాళ్ళ శిష్య బృందం 10th క్లాస్ గవర్నమెంట్ 10th క్లాస్ స్టూడెంట్లకు మోటివేషన్ క్లాసులు, అంటే ఫ్యూచర్ వీళ్ళ 10th అయినా ఇంటర్ అయిన తర్వాత ఆ స్టేజ్లో వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ కాకుండా ఫ్యూచర్ డెవలప్మెంట్ గురించి వీళ్ళ శిష్య బృందం పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. ముఖ్యంగా చెడు అలవాట్లు పోకుండా మంచి మార్గంలో ఫ్యూచర్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి, వాళ్ళ గోల్ ఏంటిది, ఫ్యూచర్ ఎట్లుంటే బాగుంటుంది అనే దాని మీద వీళ్ళ శిష్య బృందం పూర్తి స్థాయిలో వీళ్ళకు చెప్పడం జరిగింది. ఫ్యూచర్లో ఇలాంటి చెడు అలవాటు లేకుండా మన ఎస్పీ, హైదరాబాద్ ఎస్పీ సాయి చైతన్య గారు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా నార్కోటిక్ డ్రగ్స్ మీద అవగాహన కల్పించారు. ఫ్యూచర్లో వీళ్ళు చెడు అలవాటు లేకుండా మంచి మార్గంలో ఉండాలని చెప్పడం ఎంతో సంతోషం. ముఖ్యంగా కామారెడ్డి పట్టణంలో లయన్స్ క్లబ్ వివేకానంద ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం చేయడం మాకు ఎంతో గొప్ప సంతోషంగా కలిగిస్తుంది. ప్రతి ఒక్కరికి, ఇందులో పాల్గొన్న సభ్యులకు, మీడియా మిత్రులకు, ఉపాధ్యాయులకు, టీచర్లకు, ముఖ్యంగా పిల్లలకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు.